అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డులో నూతన రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆర్డీఓ కార్యాలయం రావడం చుట్టుపక్కల గ్రామాల ప్రజల అదృష్టమని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నమస్కారాలు. ఈరోజు అనకాపల్లి జిల్లాకి ఒక శుభదినం. మన జిల్లాలో మూడవదిగా కొత్తగా ఈరోజు మనం అడ్రోడ్ జంక్షన్లో ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెవెన్యూ డివిజన్ ఇక్కడ రావడానికి చాలా ఎఫర్ట్ తీసుకున్న మన హోమ్ మినిస్టర్ వారికి, అలాగే అడిగిన వెంటనే కన్సిడర్ చేసి సార్ మోటో ప్రకారం అంటే డెలివరింగ్ గవర్నెన్స్ ఎంత తొందరగా ఎంత ప్రజలకి దగ్గర మనం చేయగలుగుతాము, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమేం చేయాలి అడ్మినిస్ట్రేషన్ పరంగా అని ప్రతిరోజు ఆలోచించి ఎఫర్ట్ తీసుకుంటున్న మన ముఖ్యమంత్రి వర్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొని, ఈ డివిజన్ ఏర్పాటు చేసడం వలన మన జిల్లాలో ఉన్న మొత్తం ఇండస్ట్రియల్ క్లస్టర్ ఒక ప్లేస్లో పెట్టి ఒక కన్వర్జెన్స్ ఏర్పాటు చేస్తాము. ఇష్యూస్ అన్నీ ఒకే నేచర్గా ఉంటుంది కాబట్టి ఒక ఆర్డీఓ ఇక్కడ కూర్చుంటే ఇష్యూస్ అన్నీ తొందరగా సార్ట్అవుట్ చేయగలుగుతారు. అది ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ కావచ్చు, లేదు R&R ఇష్యూస్ కావచ్చు, లేదా ఏదైనా భూమి ఇష్యూస్ కావచ్చు, అన్నీ కూడా ప్రజలకు దగ్గర ఉంటారు. ప్రజలతో పాటు వాళ్ళ సమస్యలన్నీ అర్థం చేసుకొని సాల్వ్ చేయగలుగుతారు అనే ఒక ప్రాపర్ ఎయిమ్తో ఏర్పాటు చేసిన ఈ అడ్రోడ్ జంక్షన్ వాళ్ళు చాలా చక్కగా జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ డివిజన్గా రాష్ట్రంలోనే ఇది ఏర్పాటవుతుంది. ఈరోజు ఈ కొత్త రెవెన్యూ డివిజన్కి ఆర్డీఓగా ఛార్జ్ తీసుకున్న బివి రమణ గారికి ధన్యవాదాలు చెప్పి, కంగ్రాచులేషన్స్ చెప్పి, ఇది ఏర్పాటు అవుతుంది అన్న వెంటనే ఈ ఊర్లో బిల్డింగ్ ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా అది రెడీ చేసి మనకు ఈరోజు ఈ రెవెన్యూ డివిజన్ ప్రారంభం అవ్వడానికి కోఆపరేట్ చేసిన లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ, ప్రత్యేకంగా సర్పంచ్ గారికి అలాగే అవతం గారికి ధన్యవాదాలు. ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్. దానితో పాటు ఈరోజు డిసెంబర్ 31, రేపు కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం. అనకాపల్లి జిల్లా వాసులందరికీ కూడా జిల్లా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మనకి ఇచ్చినప్పుడు ఆ సంతృప్తి ఉంటుంది మనకి, అంతే కదా. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తేనే మన భూములు ఇచ్చినంతకంతా మనకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి గతంలో చూసాం. బ్రాండెక్స్ కంపెనీకి అక్కడ 1000 ఎకరాలు ఇచ్చినప్పుడు అక్కడ కూడా రూపాయి ఎకరాకి లీజ్ ఉండేది. కానీ కండిషన్ ఏంటంటే 60,000 మంది అక్కడ ఉన్నటువంటి పిల్లలకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చాం మనం. 20,000 మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడా పరిశ్రమకి ఇచ్చేటప్పుడు పరిశ్రమలకు అవసరమైనటువంటి ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ఆ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ స్థానికంగా భూములు కోల్పోయిన వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇచ్చి, వారికి కావాల్సిన ట్రేడ్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత గురించి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులతో కూడా మాట్లాడి ఆ సమస్యలను కూడా పరిష్కారం చేయడం విషయంలో ఆయన చొరవ తీసుకొని నేనే పూర్తిగా చూస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి